ప్రజలకు ఒక వార్తను అందించే విషయంలో ఒకప్పుడు ఆహ్, కొన్ని ఉపకరణాల్లో మొదటగా మనకు తెలిసింది రేడియో. ఆ తర్వాత క్రమక్రమంగా టీవీలొచ్చినియి. అందులో డీడీ8లు ఇలాంటి కొన్ని కొన్ని ఛానెల్స్ వచ్చినియి. తర్వాత 24 అవర్స్ న్యూస్ ఛానెల్స్ వచ్చినియి. లైవ్ కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టినియి. తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియాస్ వచ్చేసినియి. సోషల్ మీడియాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ చాలా వేగంగా అంటే ఇప్పుడు ప్రధాన మీడియా అంటున్నారు, ప్రధాన స్రవంతి అంటున్నారు, సంప్రదాయ మీడియా అంటున్నారు. వాటిని మించి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాని సంప్రదాయ మీడియా అనలేరు కాబట్టి మెయిన్ మీడియాని లేదంటే ఆ వార్తా ఛానల్స్‌ని సంప్రదాయ మీడియా అంటున్నారు. కాకపోతే ఇప్పుడు తాజాగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక అభిప్రాయాన్నయితే వ్యక్తం చేశారు. ఆహ్, ఒక రకంగా ఈ ప్రధాన మీడియాల నుంచి వచ్చే కంటెంట్‌ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు విస్తారంగా వాడేసుకుంటున్నాయి. భవిష్యత్తులో వాళ్ళకి ఈ ఆన్‌లైన్ మీడియాలు అంటే డిజిటల్ మీడియాలు గాని, ఆన్‌లైన్ మీడియాలు గాని వాళ్ళకి పరిహారం చెల్లించాల్సుంటుంది. ఆ దిశగా కూడా మేము నిర్ణయం తీసుకోబోతున్నాము. అంతేకాదు ఇటువంటివి సాంప్రదాయాలంటే ఇతర దేశాల్లో కూడా ఉన్నాయట. కొన్ని కొన్ని దేశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అక్కడ భారత్‌లో మాత్రమే అలాంటిది లేదు. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లకు ఇప్పటికీ కూడా ప్రధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రధాన స్రవంతి సంస్థల కంటే ప్రధాన వనరు ఇంకోటి ఏదీ లేదు. ఆ వనరుని వీళ్ళు లాగేసుకుంటున్నారు అనేది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతది రేపొద్దున్న ఇటువంటి నిర్ణయాలు గనక తీసుకుంటే? ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు ఆ కంటెంట్ వీళ్ళు వాడుకుంటున్నారని వీళ్ళకొచ్చే ఆదాయంలో వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానికి పరిహారం అని ఒక పేరు పెట్టారు. పరిహారం ఇవ్వాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నాకు తెలిసి మన చిన్నప్పుడు ఎక్కువ రేడియోల్లోనే వినేవాళ్ళం వార్తలు. తర్వాత టీవీలొచ్చినియి. ఒకవేళ ఈయన చెప్పింది కరెక్టే అయితే, ఇప్పుడు రేడియో వ్యవస్థ అనేది ఒక రకంగా కుప్పకూలిపోయింది. రేడియోల వార్తలు ఎవరు పెద్దగా వినట్లేదు. కంప్లీట్ వినట్లేదని నేను గాని వినట్లేదు. అలా అంటే వాళ్ళకి కూడా పరిహారం ఇవ్వాలి. ఈ డిజిటల్ ఆన్‌లైన్ మీడియాల మీదే ఏంటి ఫోకస్? ఎంతవరకు ఇది సమంజసం రేపొద్దున? భారతీయ జనతా పార్టీని ముంచడానికి ముందుకొచ్చినట్టున్నాడు ఆయన. అశ్విని వైష్ణవ్ మంచి ఎడ్యుకేటెడ్. అతి చదువు కూడా ప్రమాదం అనమాట రాజకీయాలకి. ఫెయిల్డ్ మినిస్టర్ ఆయన. అద్భుతమైన సక్సెస్ రైల్వేలో ఏమన్నా అయ్యాడా? రైల్వే ప్రమాదాల నివారణ వల్ల కావట్లేదు. రైళ్ల మీద దాడులు జరుగుతుంటే కంట్రోల్ చేయడం ఆయన వల్ల కావట్లేదు. చాలా పూర్ పెర్ఫార్మెన్స్ మినిస్టర్గా. అట్ ద సేమ్ టైము లోక జ్ఞానంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తాడు అతను. దానికి సాక్ష్యం ఇప్పుడు మీరు అన్నటువంటి పాయింట్. ఒక ప్రభుత్వానికి వాస్తవంగా భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావడానికి కానీ ఎన్డీఏ ఇవాళకి కూడా 3 నడుస్తోందంటే సోషల్ మీడియానే కారణం. ఆ సోషల్ మీడియా గొంతుకు వస్తానంటే బీజేపీ తన గొంతు తను కోసుకోవడమే. అది కూడా అశ్విని వైష్ణవ్ లాంటి కోసి పెడుతున్నట్టు. ఇది ప్రింట్ మీడియా నుంచి వచ్చే కాన్సెప్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నిజం ఈ కాన్సెప్ట్ వార్తా పత్రికలు, వార్తా ఛానళ్ళు రెండు మాట్లాడారు. ఇప్పుడు వాటిట్లలోది కంటెంట్ ఎట్లా జడ్జ్ చేస్తాడు ఈయన? అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మేము ఈనాడులో పనిచేసే టైంలో ఏజెన్సీలో ఉన్నాయి పీటీఐ, యుఎన్ఐ అని. ఆ ఏజెన్సీకి న్యూస్ కింద డబ్బులు ఇస్తారు. అంటే టోటల్గా నెలకింత సబ్స్క్రిప్షన్ కడతారు. నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు. స్టేట్ లెవెల్లో మనం ఉండేవాళ్ళం స్ట్రింగర్ దగ్గర నుంచి. ఏఎన్ఐ అనేది మళ్ళీ టీవీ ఛానల్కి అది తర్వాత రోజుల్లో వచ్చింది. ప్రింట్ మీడియా వరకు అయితే అప్పుడు పీటీఐ, యుఎన్ఐ. అదే ఇప్పుడు తర్వాత కాలంలో టీవీ ఛానళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని ఛానళ్ళు పెరిగాక 2 న్యూస్ ఏజెన్సీలు ఎలక్ట్రానిక్ మీడియా, ఏఎన్ఐ ఒకటి, రాయిటర్స్ ఒకటి. అంతర్జాతీయ అయితే రాయిటర్స్ డిపెండ్ అవుతారు, నేషనల్ అయితే ఏఎన్ఐ దగ్గర డిపెండ్ అవుతారు. అందుకని ప్రధానమంత్రులు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని పట్టుకుపోతారు సహజంగా. ఇది ఒక ఫినామినా. అంటే వీళ్ళు వెళ్ళలేని ప్రాంతాలకు వాళ్ళు వెళ్తున్నారు, దానికి ఎంతని అమౌంట్ కట్టించుకుంటున్నారు. ఇది క్లియర్. అయితే ఇది ఎక్కువగా ఫీల్ అవ్వాల్సింది కూడా ఏం లేదు. ఈయన కానీ ఎవడు పీకేది ఏమీ లేదు. ఇప్పుడు ఫేస్బుక్ వీళ్ళు ఏం చేశారు? ఫేస్బుక్ వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో కేసులు పడ్డాయి ఫేస్బుక్ మీద. ఏమనంటే మేము మా మీడియా అంటే టీవీలు కానీ పేపర్లు కానీ ఫేస్బుక్లో వాళ్ళ పేజీలు పెట్టుకున్నాయి. మా పేజీలు వాడుకుంటోంది ఫేస్బుక్, దానికి డబ్బులు ఇవ్వమన్నారు వాళ్ళు. కొన్ని దేశాలు చట్టాలు చేసినాయి, ఇన్ని 100 కోట్లు అన్న 100 కోట్లు అని. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫేస్బుక్ ఏం చేసింది?
అట్లా డబ్బులు వేయాలన్న చోటల్లా మేము మీది అలౌ చేయమని ఆపేసింది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారు, పేపర్లు మీరు అబ్జర్వ్ చేయండి, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి, పోస్ట్ అట్లా పెట్టకుండా మామూలు కామెంట్ లాగా పెట్టి, ఈవెన్ ఈనాడు కూడా వార్త ఏదో ఉంటుంది కదా అదొక కామెంట్ పెట్టి వీళ్ళ వెబ్సైట్కి సంబంధించిన లింక్ తీసుకెళ్ళి ఆ కామెంట్లో పోస్ట్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ జరిగింది, అద్భుతమైన బడ్జెట్ అని ఒక టైటిల్ పెడతాడు వీడు, కింద ఇట్లాంటి ఒక గుర్తు పెట్టి కామెంట్లో న్యూస్ అని పెడుతున్నాడు. ఇదివరకు అట్ట లేదు కదా, డీటెయిల్గా నొక్కగానే వచ్చేసేది కదా. ఎందుకయింది ఇది? ఈ కామెంట్లో డైరెక్ట్గా అయితే కనుక వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళకు వచ్చే రెవెన్యూలో వాళ్ళకి ఇవ్వమంటున్నారు, వ్యూవర్షిప్ టర్న్ అవుతుందని చెప్తున్నారు, దాన్ని ఆధారం చేసుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. అందుకని కొన్ని సంస్థలు కేసేసినాయి. దాంతో అసలు శాంతం తీసేస్తానంటే కొన్ని సంస్థలు అబ్బాయి మీరు మాకేం డబ్బులు ఇవ్వద్దు, మీ దాంట్లో పబ్లిష్ చేసుకుంటామన్నాయి. కానీ మీ దేశ చట్టాలు అట్ట తగలడ్డప్పుడు మేము ఒకళ్ళ కోసం ఒకటి ఇంకొకళ్ళ కోసం ఇంకోటి ఎట్ట చేస్తాం, ఈ తతంగం అంతా మాకెందుకు అని చెప్పేసి వాళ్ళు ఈ సిస్టమ్ తీసి పడేశారు, ఆగిపోయినాయి. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్లో ఓ వార్త చదివాం, ఇప్పుడు పేరు ఉటంకించం అంతే కదా. ఇప్పుడు ఈనాడులో ఈ వార్త వచ్చిందని చెప్తున్నాం, లేకపోతే సాక్షిలో ఈ వార్త వచ్చిందని చెప్తున్నాం, ఇక పైన ఏం చేస్తాం, ఓ పత్రికలో వచ్చిందని మాట్లాడతాం అంతే కదా సింపుల్గా. లేదు టీవీ ఛానల్లో బ్రేకింగ్ వస్తుంది, టీవీ నేను వేసాడని చెప్తున్నాం. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సభ జరిగింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సభలో ముఖ్యమంత్రి గారు దేని గురించి మాట్లాడారు, సూపర్ 6 మాట్లాడారు, ఇంకోటి మాట్లాడారు అనేది ఎవరు రాసినా అదే రాస్తారు, ఎవరు టెలికాస్ట్ చేసినా అదే రాస్తారు. డిజిటల్ మీడియాకి ఒక వెర్షన్ లేదంటే ప్రింట్కి ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక వెర్షన్ ఉండదు కదా. అప్పుడు ఆ కంటెంట్ ని డిజిటల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ విస్తారంగా వాడేసుకున్నారు అనడానికి కొలమానం ఏంటి? లేదా దాంట్లో వాళ్ళు ఏమంత ఇదేం చెప్పలేదు కదా, వేగ్గా చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కాపీ పేస్టులు చేస్తున్నారు, వాళ్ళ కోసం చెప్పాడు. అంతమించి దాంట్లో ఏం పెద్దగా ఏం ఉండదు. ఇవన్నీ ఆర్బాట ప్రకటనలు. ఈవెన్ అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకు వేసుకుంటున్నారంటే సోషల్ మీడియాని బెదరేయడానికి. అంతమించి ఏం ఉండదు, బెదరేయడం కోసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు బీజేపీ వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. ఏమని చేస్తారు ఇప్పుడు, కాపీ పేస్ట్ చేయడానికి కూడా లేదు ఇప్పుడు చాలా వరకు, స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి కూడా లేకుండా చేశారు చాలా వరకు. బేసిక్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేపర్లో అలా తీసుకోవాలి. ఇప్పుడు వాడు ఏమో ఇంకోటి ప్లాట్ఫామ్ నొక్కుతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఉంటున్నాయి ఈ టీవీ ఛానల్ అన్ని, మరి యూట్యూబ్ ఇచ్చిందని యూట్యూబ్ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడా? ఇంకా యూట్యూబ్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది కదా. ఇంకా కేంద్రం దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన రెవెన్యూ లో ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది, ఎంత జిఎస్టీ కడుతుందో అదేమన్నా తగ్గించేలా ప్లాన్ చేయాలి. కానీ ఈ కంటెంట్ మీద పేపర్ కూడా బెదరేయడానికి రాసినట్టున్నారు అంతే, అంత మించేది. మీరే పరిహారం చెల్లించాలి, ఏమి ఉండదు. అదంతా ఉత్తుద్దంటే కొన్ని పేపర్లు ఏంటంటే ఈ మధ్యన వెబ్సైట్లు ఇట్లాంటివి ఏమవుతున్నాయంటే పేపర్లో తీసుకొచ్చుకుని సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాయి, చేసి కింద సౌజన్యంతో అని రాస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఆగుతారు. అట్లాంటి డిజిటల్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే జర్నలిస్టులు పక్కకి వెళ్ళిపోయి ఈ సాఫ్ట్వేర్లో వీటిట్లో పనిచేసినటువంటి వాళ్ళు, దీని మీద కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వీటిట్లోకి వచ్చి కాపీ పేస్ట్ చేస్తున్నారు అనమాట, కింద సౌజన్యం అని రాస్తున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం అది పనిచేస్తుంది, అంతవరకే ఉంటది. కానీ టోటల్ గా మిగతా వాటి జోలికి కానీ భవిష్యత్తులో ఇలాంటివి వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. చెయ్యరు అదంతా, అది వార్తలు పేపర్ వాళ్ళు బెదరేయడానికి రాసి ఉంటారట. అదే కదా, రైట్. చూద్దాం నిజంగా కేంద్రం ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటుందా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డిజిటల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల మీద ఆధారపడే వార్తా స్రవంతి అంతా నడుస్తుంది ఒక రకంగా. పెద్ద పెద్ద ఛానల్స్ అయినా పత్రికలైనా దీని మీద ఆధారపడుతున్నారు. కాకపోతే పక్క దేశాల్లో ఉంది ఈ తరహా. రేపొద్దున మీరు కూడా పరిహారాలు చెల్లించాలి, ఆ దిశగా మేము కృషి చేస్తున్నాం. ప్రధాన స్రవంతిని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాం, వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడడం అనే ఇటువంటి ప్రకటనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అదే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుద్ది. చూద్దాం మరి కేంద్రం ఆ తరహా నిర్ణయం తీసుకుంటుంది.